అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేని గురించి అంటే మీకు తెలిసిందే కదండీ! జగన్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారని ఈరోజు రావణ్ అరెస్ట్ గురించి చర్చ అవుతుంది కదా! దీని గురించి మనకి వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం శ్రీలీల గారు. నమస్తే అండి. మేడం ఈ అంబటి రాంబాబు నాకు జగన్ ఉన్నారంటున్నారు. హ్మ్. రావణ్‌ని అరెస్ట్ చేశారంటున్నారు. మరి వాళ్ళ టైంలో వాళ్ళు చేసిందేంటి మేడం? కరెక్టేనండి. హ్మ్. ఎందుకంటే నిజంగా ఈ రోజున ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హ్మ్. అంబటి రాంబాబు, పేర్ని నాని. హ్మ్. పేర్ని నాని అనే వ్యక్తి ఒకసారి గుర్తు చేసుకోవాలి. డాక్టర్ సుధాకర్ ఆయన అడిగింది కరోనా టైంలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో మాస్కులు లేవు. హ్మ్. అప్పుడున్న ఆ ప్రమాదకరమైన సిట్యుయేషన్ ఏంటి? ఆ రోజున మనం ఎదుర్కొన్నదేంటి? ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. కళ్ళల్లో, నోట్లో, ముక్కులో వీటిలో మనం చేతులు పెట్టుకోకూడదని, దానివల్ల కరోనా వస్తుందని, హ్యాండ్ వాష్ పదే పదే చేసుకోవటం, మాస్కులు ధరించటం, మనకు ఆ రోజున సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రికాషన్స్ చెప్పారో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించినా అందరం కూడా కరోనాకి ఆ రోజున ఇబ్బంది పడ్డాం. మరి అలాంటి సిట్యుయేషన్‌లో ఒక డాక్టర్ హ్మ్. అతను ఇప్పుడు ఈ రోజున వైద్యో నారాయణో హరి అని అంటున్నాం. ఎందుకంటే మనిషి ఒకసారి భగవంతుడిచ్చిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టే శక్తి డాక్టర్‌కుంది. అలాంటి వృత్తిలో ఉండి దైవంతో సమానంగా భావించే డాక్టరు అక్కడున్న ప్రాణాపాయ పరిస్థితులకి కనీసం ఇక్కడ మాస్కులు కూడా లేవు. మేమెలా డ్యూటీ చెయ్యాలి అని అడిగాడు. దానికి వీళ్ళంతా కూడా రకరకాలుగా ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడతావురా? అని చెప్పేసి ఒక డాక్టర్‌ని కూడా కిరాతకంగా, అర్ధనగ్నంగా, పెడరెక్కలు విరిచి నడి రోడ్డు మీద ఆ ఎండ ఆ రోడ్డు మీద చొక్కా లేకుండా ఎవరైతే ఆ రోజున అలా చేశారో వాళ్ళని కూడా అలానే చొక్కాలు తీసేసి ఆ నడి రోడ్డు మీద ఎండలో వెయ్యాలి. అప్పుడు తెలుస్తది. ఎంత దారుణమో చూడండి. పాపం అతను చిత్రహింసలు భరించలేక ఎలా మరణించాడో అందరికి తెలుసు. అసలు డాక్టర్లు కూడా అప్పుడు అహర్నిశలు పొద్దున్ననక, రాత్రనక అవును. డ్యూటీ చేస్తూనే ఉన్నారసలు. కానీ వాళ్ళని అట్లాంటి సిట్యుయేషన్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఒక దళిత డాక్టర్‌కి ఇచ్చే గౌరవం ఇదేనా? దానికి సమాధానం ఏం చెప్తాడు? మీ అందరి మీద ఏ సెక్షన్‌లతో కేసు నమోదు జేయాలి? అంతే గదా! ఆ తల్లి ఎంత బాధపడింది, ఆయన కొడుకులు ఎంత బాధపడ్డారు, ఆయన భార్య ఎంత బాధపడింది. పాపం అతను ఏదైనా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి అంటే అది గాదు. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి. ఎంత దౌర్జన్యమో! మీరు ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం జేసేసి, ఉన్నదానికి, లేని దానికి సంబంధం లేని వ్యక్తులు కేవలం ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే చాలు. అంటే హ్మ్. అక్కడ బూతులుండవు. అంటే నీచమైన ఏదైతే మహిళల్ని వేధించటం గానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్ గానీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ జనసేన గానివ్వండి, బీజేపీ గానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ గూడా మహిళల్ని గౌరవించే విధంగా ఎవరిని ఎక్కడ గూడా అబ్యూజింగ్‌గా మాట్లాడకుండా చాలా, చాలా అక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీని క్వెషన్ జేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా గూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు. కేవలం పోస్ట్‌కి. అది అందరికి కేవలం పోస్ట్‌కి. హ్మ్. ఎస్ఐల చేత ఫోన్‌లు చేయించారా? మేమందరం అనుభవించిన వాళ్ళమే. పోస్ట్ డిలీట్ చేస్తారా? చెయ్యరా సోషల్ మీడియాలోంచి? నువ్వెందుకు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టావు? నువ్వు తీస్తావా? తీయవా? ఒకటి గాదు ఎన్ని రకాలుగా ఏదిచ్చాలో అన్ని రకాలుగా వేధించారు. ఈ రోజున ఏం తెలియని శుద్ధపూసలం మేము చాలా మంచివాళ్ళం. అమ్మో! మేము లా అండ్ ఆర్డర్ చాలా బాగా పాటిస్తా ఉన్నట్లుగా మాట్లాడుతున్న అంబటి రాంబాబు, పేర్ని నాని, మరి ఈ జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ ఎవరిని పెంచి పోషిస్తున్నారు? రావణ్ ఎలా మాట్లాడాడు? ఏం చేశాడు? చెప్పుకునే మాటలా? వినే మాటలా? అసలు మనం అవి నోటి వెంట పలుకుతామా అట్లాంటివి? ఈ రోజున ఒకటే ఎవ్వరూ కూడా దయచేసి ఆ దరిద్రమైన భాషని ప్రచారం చెయ్యొద్దు ఫస్ట్. ఎందుకంటే పదే పదే ఒక పనికిమాలిన వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతూ ఏదైతే దుష్ట భయంకరుడు అనమాట, మామూలు వ్యక్తి కాదు. ఆ దృష్టుడు మాట్లాడిన ఆ మాటలు మాత్రం ఎవరు కూడా అతను చేసిన అశ్లీల పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కడా కూడా చూపించొద్దు. ఈ రోజున అతని మీద ఉపా చట్టం అనేది కేసు నమోదైంది. మరి అదేవిధంగా అతను ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అంటే అగౌరవపరుస్తూ రాజ్యాంగాన్ని ఏ మాటలు మాట్లాడాడు? హిందూ దేవతల మనోభావాలు దెబ్బతీసే విధంగా. అసలు సీతాదేవిని అగ్ని పరీక్ష చేయించిన వాడు మీకు దేవుడా అని అడగటం ఎంత హ్మ్. దారుణం అది.
అది ముస్లిమ్స్ ఇదివరకు ఎప్పుడో కొంచెం చిన్న కామెంట్ వస్తేనే అరెస్ట్ చేయించారు. ఎంత దారుణం అంటే ఈ రోజున ఉగ్రవాదులు హిడ్మాకి నేను ఫ్యాన్ని, హిడ్మాని అనుసరిస్తాను నేనని చెప్తున్న ఈ రావణ్ అనే వ్యక్తికి ఈ రోజున మేమందరం ఉన్నామని చెప్తున్న ఈ సోకాల్డ్ పీపుల్, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో మరి మీ మీద కూడా ఎలాంటి సెక్షన్లు నమోదు చేయాలి? మీరంతా సంఘ విద్రోహ శక్తులు. ఎలా చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించి? ఎంత దారుణమైన విషయం ఈరోజు చూస్తున్నాం. ఎక్కడో నార్త్లోనో సౌత్లోనో ఎక్కడో చోట ఏదైనా ఒక మహిళ మీద దాడి జరిగింది అంటేనే వాళ్ళకి కఠినమైన. ఈ రోజున మనం ప్రతిసారి చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకునేది ఏపీలో యూపీ చట్టం రావాల్సిందే. ఏదైతే ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారో రీసెంట్ గా అన్ని వాళ్ళు నడి రోడ్డు మీద కాల్ చేస్తున్నాడంటే అది తప్ప తప్పు కాదా? అతను చేసింది ఏంటి? ఎందుకు అలాంటి శిక్ష వేయాల్సి వచ్చింది? ఎలా చెప్పాలి? ఈ రోజున ఏ విధంగా ఈ రోజున కొన్ని సెక్షన్స్ కానివ్వండి, కొన్ని పనులు కానివ్వండి వీళ్ళు చేసినాయి. ఇంకా కొత్త చట్టాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన కొత్తగా ఏదైతే ఈ సోషల్ మీడియాకి ప్రత్యేకంగా ఒక వేదిక తయారు చేయటం, ఎవరు ఎలాంటి కంప్లైంట్లు ఉన్నా కూడా దాంట్లో కంప్లైంట్ చేయటం, ఐజీ రవికృష్ణ గారు దానికి మరి అతన్ని నియమించటం, ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు వాడాలని చెప్పి చూస్తే వాళ్ళ కాళ్ళు ఇరుగుతాయి. తోలు తీసి చేతిలో పెట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే మహిళలు లేదు. ఈ రోజున మా అందరి ఫోటోలు స్క్రీన్ షాట్లు తీసేసి వాళ్ళు ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేశారు. అంటే నీకు ఒక కూటమి ప్రభుత్వం వైపు మాట్లాడితే చౌదరి అయిపోయిద్దా? చౌదరీసే మాట్లాడతారా? చౌదరీసే ఓట్లేస్తే గెలిచిందా కూటమి ప్రభుత్వం? అంటే వాళ్ళు ఏ విధంగా మానసికంగా ఒక మహిళల్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారో చూడండి. ఇప్పుడు నిన్న కూడా ఏదో అందరు 30 మందిని కట్టేసి అవును, చట్టం తీసుకొచ్చారు. 13 ఏళ్ల అమ్మాయి మీద దారుణంగా కిరాతకంగా వాళ్ళు క్రూర మృగాల్లాగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి మరణించింది. ఎంత దారుణం చెప్పండి. అట్లాంటి వ్యక్తుల్ని ఎన్ని రకాలుగా ఇంకొక వ్యక్తి భయపడేటట్లు ఆ పని చేయటానికి అట్లాంటి వ్యక్తుల్ని మరణశిక్ష వేయాలి. నిజంగా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. అందరూ ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా అట్లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళు తప్పించి వాళ్ళకి సపోర్ట్ చేసేది నిజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మంచి చెడు తెలిసిన వ్యక్తులు ఎవరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయరు. ఎంత దారుణమో చూడండి. ఎంత దౌర్జన్యం వీళ్ళు ఈ రోజున తప్పులు చేస్తూ దొరికిపోతూ మళ్ళా వీళ్ళు ఏమైనా చేసుకోండి మా సత్తా చూపిస్తాం అంటే ఈ అంబటి రాంబాబు పోస్ట్ పెడతాడు, జోసఫ్ రావణ్ని, ప్రశ్న రావణ్ని హీరో రావణ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఎలా అయ్యాడు నీకు హీరో రావణం? ఎలా అవుతాడు? నువ్వు ఎలా చెప్తావు హీరో రావణని? నీకు అయిపోతే అందరికి అయిపోయినట్లేనా? నువ్వు సంబరాలు రాంబాబు అయిపోయావు, అందరికి తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు కదా. ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే ఈ బూతుల పర్వం నడుస్తుందో, నీచాతి నీచమైన వీళ్ళ భాషా సంస్కృతికి వీళ్ళు తెరలేపారో ఆ నీచమైన సంస్కృతిని ఇంకెప్పుడూ కూడా ఎవ్వరూ కూడా దానికి వీళ్ళు మేమున్నామనేసి బయటకు రాకుండా చేసేటట్లుగా చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఇది చాలా మంచి పని. అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. ఎంత నీచమైన కామెంట్స్ అండి. వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ దగ్గర ఎంత నీచాతి నీచంగా వస్తున్నాయి కామెంట్స్. వ్యవస్థ ఎలా అయిపోయిందో చూడండి. అసలు అంబటి రాంబాబు గుర్తుపెట్టుకోవాలి, పేరుని నాని గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే, మీరు కాదంబరి జత్వాని అనే ఒక మహిళను తీసుకొచ్చి వేధించిన, అదేవిధంగా ఎంతోమంది అభాగ్యులు మీ చేతిలో బలైపోయినా మీరు కేవలం ఒక్క బూత్ కూడా లేకుండా పోస్టులు పెట్టినా కూడా ఎస్ఐల చేత ఫోన్లు చేయించి ఆ రోజున వార్నింగ్ ఇప్పియటం, అదేవిధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటం, అదేవిధంగా 3rd డిగ్రీలు ఇవ్వటం, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, పార్టీ కార్యాలయాలను నాశనం చేయటం, ఒకటి కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారో 2019 నుంచి 24 వరకు అందరం చూసాం. కాబట్టి మీకు మాట్లాడే హక్కు అర్హత లేదు. దయచేసి మీరు ఇంతకు మించి మాట్లాడితే వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలని అందరం కూడా కోరుకుంటున్నాం.